వీధి కుక్కల దాడిలో 20 మంది గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ముసాయిపేటలో మండల కేంద్రంలో వీధి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలో సుమారుగా 20 మందిపై ఒక్కసారిగా దాడి చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఒక్కొక్కరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు 108 వాహనంలో తూఫాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్రంగా గాయపడిన 4గురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆ బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వీధి కుక్కలను బంధించే ఏర్పాట్లు చేశారు. కుక్కలు పట్టే వారికి గ్రామానికి పంపించి అధికారులు గ్రామంలో పూర్తిగా కుక్కలను బంధిస్తున్నారు. మరి ఘోరం ఉందండి. यादगिरी हमें उनको ज़्यादा होता है बिहार वाला भाई నీకు కడిచిందా మండలము కుక్కల రాత్రి 7:30 నుంచి గడిచినాయి. ఆ బిడ్డను గడిచినాయి, మరి ఇంకో పక్కపట్ట ఆమె గడిచినాయి, పెద్ద ఆమెని. మళ్ళీ ఇక బాగానే చుట్టూరు 20 మంది దాకా గడిచినాయి. ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. మళ్ళీ వచ్చాక చంపేసింది, ఏ కుక్క చంపేసింది తెలియదు. కుక్కలు అయితే ఇలా వచ్చి పట్టుకొస్తున్నాడు. వచ్చి వ్యాన్ నింపుకుపోయినాడు 25 కుక్కలు. 10 మంది మీద మళ్ళీ మెదకు మళ్ళీ అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తీసుకుపోయినాడు. ఇంకా రాలేదు, ట్రీట్మెంట్ నడుస్తుందట. మాసాయిపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి ఏదైతే వీధి కుక్కల దాడిలో విచక్షణ రహితంగా వీధి కుక్కలు ఒక 16 మందిని కరవడం జరిగింది. వారిని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ కొంతమందిని ఒక 4గురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఒక బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ గరిచిందని తనకు గాంధీ ఆసుపత్రి రిఫర్ చేశారు. వాళ్ళు రేపు గాంధీ ఆసుపత్రికి పోతామని చెప్పి ఇప్పుడే మాట్లాడిన బాధితులను మాట్లాడడం జరిగింది. అలాగే తక్షణమే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు స్పందించి ఆ వీధి కుక్కలను స్కాచర్స్ తోలిచ్చి పొద్దుటపూటనే వీధి కుక్కలను పట్టడం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే చాలా బాధాకరం. ఎందుకంటే మాసాయిపేట గ్రామంలో ఇంతమందిని ఇంత పెద్ద ఎత్తున వీధి కుక్కలు కరవడం చాలా బాధాకరం. అధికారులు స్పందించి ఏవైతే ఈ వీధి కుక్కలు ఉన్నాయో వీటిని మొత్తం పట్టి వేరే ప్రాంతాలకు ఎక్కడైనా తరలించాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం.